ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుడి గురించి మాట్లాడటం వేరు, దేవుని గురించి విశ్వసించటం వేరు. దేవుని గురించి చాలామంది మాట్లాడతారు. దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు జ్ఞానవంతుడు, ఎన్నైనా నీ నోట్లోంచి ఆ మాటలు రావచ్చు. కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు విశ్వాసముతో మాట్లాడగలిగితే, నమ్మి నీవు మాట్లాడగలిగితే, అప్పుడు దేవుని యొక్క కార్యాల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. స్వస్థపరుస్తాడు అని నమ్మినవాడు కలవరపడాడు. మరి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుణ్ణి నువ్వు నమ్మితే, పరిస్థితులు ఎంత చేజారినా కూడా నీకు ఆశబోధని చెప్తున్నాను. ఎందుకంటే నా దేవుడు స్వస్థపరిచేవాడు. సర్వశక్తిమంతుడు నమ్మినవాడు. నీకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి నువ్వు గంభీరంగా చలించేటువంటి స్థితిలో నీ జీవితాలు కూడా ఉండవు. ఎంతవరకు దేవుడిని నువ్వు నమ్మొచ్చు అంటే, ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము చేయగలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు ఇంకొక మెట్టు మీదకి వచ్చామన్నాడు తెలుసా? నీకు కూడా సమస్తము సాధ్యము చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు అన్ని చేయటం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో కూడా దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యం అనేది లేకుండా చేస్తాడు. మార్కు 9:23 అంటాడు, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సగం ప్రార్థనలకు సమాధానం రాకలేకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు బిలీవ్ చేయలేకపోవటమే చెప్తాను. నువ్వు నమ్మలేకపోతున్నావు. అసలు మనం అనుకుంటాం అసలు మా ఊళ్ళు మారుతారా, మనం అనుకుంటాం మా బిడ్డలు మారుతారా, మనం అనుకుంటాం మా కుటుంబం మారుతుంది అనుకుంటారు కదా. చరిత్ర చూడండి ఒకసారి. భక్తుల చరిత్రలు చూస్తే, వాళ్ళ జీవితాల్లో ఉన్న పాపాలు చూస్తే, వాళ్ళలో ఉన్న లోపాలు చూస్తే, వాళ్ళు మారిన విధానం చూస్తే అసలు నీ కుటుంబం నీకు పెద్దగా అనిపించదు. అసలు నేను ప్రారంభంలో సేవకు వచ్చిన కొత్తలో ఒక పుస్తకం చదివిన, కారు చీకట్లో కాంతిరేఖ అని. అందులో ఉన్న మామూలు కాదు అసలు. కారు చీకట్లో కాంతిరేఖ. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళే అమ్మాయి, ఇర్విన్ ఆమె పేరు, డోరిన్ ఇర్విన్. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి పాటలు పాడి వల్లె వేసి మంచిగా ప్రార్థనలు పెరిగినాము. తర్వాత పెద్ద అయిన తర్వాత ఆమె పాపాల లిస్టు 1 కాదు 2 కాదు. అసలు త్రాగింది, మద్యము, మాదక ద్రవ్యాలు, మంత్రాలు, వ్యభిచారము, న్యూడు డ్యాన్స్, 1 కాదుగా. పరాకాష్ఠకు పోయి ఎక్కడ దాకా పోయిందనంటే, మంత్రాలు నేర్చుకొని సాతాను వశం చేసుకొని సాతానుతోటి వ్యభిచారం చేసిందట. అంత డీప్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అసలు అట్లాంటి ఆమె దగ్గరికి పోవటానికి జనాలే భయపడేటోళ్ళు. ఆమె ఒకేసారి ఒక 40-50 మందిని మాయం చేసేసిందట. అంత పవర్ఫుల్ వెపన్ ఆమె. సాతానును భర్త అని పిలిచేది. సాతాను ప్రార్థన చేస్తే వాడు దిగొచ్చేటోడట. ఈమెతోటి శారీరకంగా కలిసేటోడు. మీద 100 కొద్ది దయ్యాలు ఉన్నాయి. మారిద్దాడా? మనమైతే దరిదాపులకు ఆ మూలకు కూడా పోయి కాదు. నాకు దండం పెట్టి మనం ఇంటికి పోతాం. ఆమె మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే, చిన్న సువార్త అంతే, పెద్దగా ఏం అభిషక్తుడు కాదు, పెద్దగా తెలివైనడు, పండితులు, రుజువులు చూపెట్టుడు కాదు. యేసు ప్రభు దేవుడని చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న, మనం గెలిచినప్పుడు కనుక చిన్న ఇస్తాం చూడు, చిన్న పాంప్లెట్ లాంటి మనం గిఫ్ట్స్ ఇస్తాం చూడు, అట్లాంటి చిన్న గిఫ్ట్ ఒకటి ఉంది ఆమె దగ్గర అంతే. ఆ చిన్న గిఫ్ట్లో ఉన్నటువంటి మాటను చదువుకున్న తర్వాత యవన కాలంలో మారిపోయిందట. భయంకరమైనటువంటి పాపం జీవించి కూడా చిన్న మాట ఆమెలో కార్యం చేసింది. అప్పుడు నాకు అనిపించింది, అసలు ఎవరినైనా మార్చొచ్చు అనిపించింది. ఎందుకంటే అసలు ఏమో మారుతారండి. భయంకరమైనటువంటి మాంత్రికుల సాక్ష్యాలు విన్నాం, భయంకరమైనటువంటి త్రాగుమూతుల సాక్ష్యాలు విన్నాం. అసలు సౌలు అనేటోడు మారేటోడు కాదండి. వాడు మారకపోగా మారేటోళ్ళు అందరినీ చంపేవాడు. అసలు అట్లాంటి తార్సు వాడైనటువంటి సౌలును అపోస్తులైన పౌలును చేశాడు. అసలు ఎట్లా కుదురుతుంది చెప్పండి నాకు. అసలు కుదిరే ముచ్చటేనా? ఎంతోమంది యేసుకు ప్రార్థన చేస్తున్నారని తెలిసిన వాడు, క్రీస్తును సురక్షకుడుగా అంగీకరిస్తున్నాడని తెలిసిన వాళ్ళని ఇంటింటా వచ్చే స్త్రీలను అయితే జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వెళ్ళిన వాడు, యేసయ్య పేరెత్తి తను ఊరుకొని వాడు ఏం చేసిందంటే, తర్వాత కాలంలో తన బ్రతుకు కాలం అంతా క్రీస్తుకి పాదదాసుడు అయ్యాడు. చరిత్రలో అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ఇది కఠినుడు అని చెప్తుంది. అసలు చంపటమే ప్రాణాధారం అని నమ్మినవాడు, యేసు మాట ఈ భూమి మీద లేకుండా చేయడానికి తీర్మానం చేసుకున్నవాడు, నడుం కట్టుకున్నవాడు, అంకితం చేసుకున్నవాడు. కొన్ని దినాలు గడిచిపోయింది అంతే, యేసయ్య పాద దాసుడు అయిపోయింది. అసలు ఎట్లా జరిగింది ప్రభువా అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అన్న ప్రశ్న అంతే. ఇక ఎవరి చరిత్రను అంతే.
భక్సింగ్ గారు అంతే అన్నాడు. ఏసై అంటే నచ్చదు, ఏసై అంటే ఇష్టం లేదు, బతుకుకాలం అంతా ఏసైకు సేవ చేసి. సాధు సుందర్ సింగ్ ఏసై అంటే ఇష్టం లేదు, బ్రతుకుకాలం అంతా ఏసైకు హృదయం ఇచ్చాడు. ఎట్లా జరిగింది అంటే దేవునికి అసాధ్యము ఏది లేదంటే నువ్వు ఎంత బౌండరీస్ అయినా దాటు. మళ్ళీ అందులోంచి దేవుడు తీసుకుని వచ్చి నేను ఇందులో ఇమర్చటానికి దేవుడు సమర్థుడు అని నమ్మాలి అని చెప్తున్నారు. మన ఆలోచనలను దుష్టుడు చెదరగొడతాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే నీ బ్రెయిన్లోనే ఒకటి ఫీడ్ చేస్తాడు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అని పెట్టుకున్నావు అనుకో, ఇక అది జరగదు. ఇక అసలు ఆ చిత్రము అనేది నీ లోపలికి రాకుండానే నువ్వేం చేసుకుంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. పరిస్థితులను చూసినప్పుడు అవి అర్థమైపోతాయి. ఇది జరగదని అనుకుంటాం కదా, ఆ మనస్సు లోపలికి రాగానే ఒకసారి గుర్తు చేయాలి, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. నేను నమ్ముతున్న ఇప్పుడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇశ్రాయేలు నమ్మారండి, ఎర్ర సముద్రం పాయలైతే. ఇశ్రాయేలు నమ్మారు, ఎరుకో గోడలు కోల్తాయని. నేనుంటున్న ఆ గుంపులో నువ్వు నమ్మకపోవచ్చు, తిరగకపోవచ్చు. తిరిగితే గోడలు గుళ్ళుడేంది సార్, ఇదంతా కొత్తగా ఉన్నది, మనం ఇంటికి పోదాం అనొచ్చు. కానీ యెహోషువ నాయకత్వంలో తిరిగారు, నమ్మారు, కోట గోడలు కూలిపోయాయి. ఇప్పుడు చెప్తాను, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనను నమ్మిన వానికి కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంతవరకు నువ్వు నమ్మొచ్చో చెప్తే ఇప్పుడు అసలు ఎంతవరకు నమ్మొచ్చానంటే, దావీదు ఒక గొర్రెల కాపరి, అంతే కదా. దేవుడు పిలిచేంత వరకు దావీదు కాపరే. దావీదులో బలం ఉండొచ్చు, దావీదుకి అభిషేకం ఉండొచ్చు. కానీ దావీదు గురించి ఒక చక్కని మాట బైబిల్ చెప్తుంది. 144వ కీర్తన మొదటి వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మొదటి వచనం, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అసలు దావీదు యుద్ధం ఎప్పుడు నేర్చుకున్నాడో చెప్పాలి నాకు. యుద్ధము నేర్చుకున్నాడు అట, ఎప్పుడు నేర్చుకున్నాడు? నా చేతులకు దేవుడు యుద్ధాన్ని నేర్పాడు. దావీదు చక్కగా యుద్ధాలు చేసి విజయాన్ని సాధించాడు, కానీ గొలియాతులాగా యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదట. సౌలు ఏమన్నాడో తెలుసా? వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసిన వాడు. నీవు బాలుడవు. యుద్ధము నేర్చుకున్న వాడేమో యుద్ధము చేయలేకపోతున్నాడు. అసలు యుద్ధమే రాని వాడేమో యుద్ధంలో గెలిచాడు. దావీదు స్తుతించంటున్నాడు, నా చేతి వేళ్లకు దేవుడు యుద్ధమును నేర్పాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు యుద్ధమును నేర్పాడు దావీదుకి. యెహోషువ ఎక్కడ పెరిగిండో తెలుసా? ఐగుప్తు బానిసత్వంలో పెరిగాడు. యెహోషువకి కత్తి పట్టడం రాదు, యెహోషువకి యుద్ధాభ్యాసం లేదు. కానీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటో తెలుసా? నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవచాలడు. తిరుగులేని వీరులాగా యుద్ధాలు చేశాడు. హాయి మీదకి పోయినప్పుడు ఒక్కసారి ఓడిపోయినాడు. అది అవిధేయతను బట్టి, వాడు చేసిన పాపాన్ని బట్టి, కానీ అది స్వకీయ పాపం కాదు. ఆకాను చేసిన దోషాన్ని బట్టి ఓడిపోయినారు, కానీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు అని చెప్పాడు. 33 యుద్ధాలు చేసిండు ఆయన. ప్రతి యుద్ధంలో జయమే, తిరుగులేదు, ఆయన ముందు నిలవలేరడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యెహోషువను అడగండి, యెహోషువ నువ్వు ఎప్పుడు యుద్ధం నేర్చుకున్నట్టు? యెహోషువ యుద్ధం నేర్చుకోలేదండి. దాస్యత్వంలో ఉండి ఇటుకలు చేసి ఆ ఫరో కింద పనివాడిలాగా ఉన్నవాడు తర్వాత యుద్ధం ఎట్లా చేసాడండి? వస్తుందా? ఏదైనా అభ్యాసము చేయకుండా వచ్చే అవకాశం ఉందా? నేర్చుకోకుండా వచ్చే అవకాశం ఉందా? దావీదు యుద్ధం నేర్చుకున్నవాడు కాదు, యెహోషువ యుద్ధం నేర్చుకున్నవాడు కాదు. ఇంకా విచిత్రం, అసలు దేవుడు చేసేటప్పుడు ఒక గొప్ప కార్యం చెప్తుంది ఏంటంటే, జ్ఞానాత్మను దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నారు. అసలు నిరీక్షణ ఉండాలి, ఆశ ఉండాలి. దావీదు మొదటి దినవృత్తాంతాలు ఒకసారి చూడండి, 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 28:19లో ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని ఎంతయు వ్రాత మూలముగా నాకు నేర్పినని సొలొమోనుతో చెప్పిన 28వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రత్యక్ష గుడారము, అందులో ఉన్నటువంటి ఆ నిర్మాణం అంతటిని గురించి ఆలయంలోనికి కన్వర్ట్ చేయటానికి, అసలు ఆలయాన్ని కట్టే విధానములు మచ్చుల పని అంటే బ్లూ ప్రింట్ అన్నమాట. ఇదంతా దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. ఎట్లిచ్చాడట? ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్ప. ఈయన రాశాడు. ఈ కన్స్ట్రక్షన్ అంతా భలే చెప్పావు దావీదు. ఎట్లా చెప్పావు దావీదు అంటే, దేవుని హస్తం ఈయన మీదకి వచ్చిందట, ఆ జ్ఞానము దావీదుకి వచ్చేసిందట. నేర్చినవాడు కాదండి, ఆయన హస్తము మీదకి వచ్చినప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. బెసలేలు ప్రత్యక్ష గుడారంలో వస్తువులను తయారు చేశాడు. ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మ అతనికి దేవుడు అనుగ్రహించాడు. అట్లనే మనం కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నా. మనకు లేనివి, మనకు రానివి కూడా కొన్ని ఏమవుతాయంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. కానీ ఏం చేయాలంటే బిలీవ్ చేయాలి, నమ్మాలి. ఎవరైనా వాక్యం నేర్పిరాండి? మా ఖాందాన్లో ఎవరు పాస్టర్లు లేరు. నేనే ఒక్కడ ట్రైనింగ్ చేయలే.
మెయిన్ వచ్చి రక్షణకు వచ్చేది 24-25 సంవత్సరాలకు రక్షణకు వచ్చింది. ఓ 2 సంవత్సరాలుగా బోధ చేస్తూ ఉన్నాం. ఎట్లా గుర్తుంటున్నాయో తెలియదు, ఎట్లా చెప్తున్నావో తెలియదు, ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. అల్టిమేట్గా ఏమైపోయినాడు, బోధకుడు అయిపోయాడు. దేవుడు జ్ఞానం ఇస్తాడని నమ్మాలి, దేవుడు సమయోచితంగా సహాయం చేస్తాడని నమ్మాలి. ఒక సాక్ష్యం విన్న తర్వాత, ఒక సాక్ష్యం విన్న మనకు నిరీక్షణ ఉండదు కదా. పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే మనం ఏమంటే వాడంత తెలివిగల్లుడు కాదు అంట. నువ్వే ఒక మార్కు పెట్టేస్తావాడు. వీడు ఎన్నో సినిమాలు తీశారు దాని మీద, ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం మీద. ప్రసార మాధ్యమాలు ఎన్నో ధారావాహిక కార్యక్రమాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఒక ప్రముఖ మ్యాగజైన్ రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి ఒక మ్యాగజైన్లో కూడా ఆ యొక్క సాక్ష్యం కనిపిస్తుంది. లెస్లీ లైఫ్ స్టోరీ అని చదవండి. వెస్లీ కాదు, లెస్లీ అనే వాని జీవితంలో దేవుడు చేసిన మేలిన తర్వాత నువ్వు అసలు నిరాశపడే అవకాశమే ఉండదని చెప్తున్నా. నీ బిడ్డల కొరకు నువ్వు కృంగిపోయే అవకాశం ఉండదు. లెస్లీ ఎట్లున్నాడో తెలుసా? మిల్వాకీ అనేటువంటి ఒక ఆసుపత్రిలో ఆయన పుట్టిండట. పుట్టడంతో బ్రెయిన్కి పెరాలసిస్ వచ్చింది. బ్రెయిన్కి పెరాలసిస్ అటాక్ అయ్యేసరికి ఐసైట్ దెబ్బతిని కళ్ళు కూడా తీసేశారు. మానసిక వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. అర్థం చేసుకోలేడు, చూడటానికి కన్ను లేవు, మాటలు కూడా రావు. అవి తోడు చెవులు ఒక్కటే వినపడతాయి. చిన్నోను చూడటానికి దిక్కు లేదు, అనాథ, ఎవ్వడు పట్టించుకునే స్థితి లేదు. అట్లాంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లోని జో దంపతులు అన్నట్టు, ఆమె పేరే జో, వాళ్ళ ఆయన పేరు మే, ఆయన పేరు మే, ఈయన పేరు జో. ఇద్దరు దంపతులు ఏం చేసింటే ఆయన అడాప్షన్ చేసుకున్నారట. అసలు ఆయన అడాప్షన్ చేసుకుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపడరు. అసలు ఇట్లా అంటున్నా పెంచుకున్నట్టునే ఒక ముక్కు మొహం చూసి మంచుకున్నోని ఒక అబ్బాయిని పెంచుకుంటే ఏమైనా ప్రయోజనం అవుతుంది. కానీ మానసిక వ్యాధిగ్రస్తుడు, కళ్ళు లేనివాడు, కదలలేనివాడు, మాట్లాడలేనివాడిని తెచ్చి వాళ్ళు పెంచుకుంటుంటే వాళ్ళు చాలామంది అడిగారు, ఇట్లాంటి ఎందుకు పెంచుకుంటారా, ఏం ప్రయోజనం, మీకు భారం కాదా అంటే, వీనికి ఏమి సేవ చేసినా అది దేవునికి సేవ చేస్తామని మేము నమ్మి తెచ్చుకున్నామని చెప్పినట్టు. ఒకటే మాట, ఏసయ్య వస్తే మేము సేవ చేయమా, వీళ్ళలోనే ఏసయ్యని చూస్తాం, వీడికి ఏసయ్యకు చేసినంత సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా తీర్మానం చేసుకొని వాళ్ళ ఇంటికి తెచ్చి పెంచడం మొదలుపెట్టారు. ఎట్లా నేర్పుతావు చెప్పచ్చు. కన్నులు లేవు, చెబితే అర్థం చేసుకునేటోడు కాదు, మానసిక వికలాంగుడు అని చెప్తాను. అసలు కనీసం వానికి అసలు చెప్పటానికి కూడా వీళ్ళకి జ్ఞానం కావాలి. అసలు వాడిని నడవటం, లేచి నిలబడటం, పాల సీసా పట్టుకోవటం, పాలు త్రాగటం కాంచి నేర్పిందాడు. కొన్ని సంవత్సరాలు అట్లా నేర్పుతున్నప్పుడు వాళ్ళు కొంచెం మార్పు కనిపించింది. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి కొద్దిగా వాడు లేచి నడుస్తూ ఉన్నాడు, గోడలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. చెప్పిన దానికి ఏదైనా ఉంటే రెస్పాండ్ అవుతూ ఉండేసరికి వాళ్ళకు కొంచెం ఒక నిరీక్షణ వచ్చింది. అప్పుడు ఆమె ఒక ప్రార్థన చేసిందట. మేజో దంపతులు ఇద్దరు కలిసి చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ప్రతి కుమారుడికి ఏదో ఒక ప్రతిభ ఇస్తావు కదా నాయన, ఈ బిడ్డకు కూడా ఏదో ఒక ప్రతిభ ఇచ్చుంటావు, ఆ ప్రతిభ ఏదో మేము గుర్తుపట్టేటట్లు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 12 సంవత్సరాలకి ఇక ప్రార్థన చేసి పాపం వాడు ఒక్కడే ఉంటాడుగా, ఏం చేస్తాడని చెప్పేసి ఆ రూమ్లో ఒక పియానో పెట్టారట, క్యాష్. దాన్ని ఒక రేడియోకి లింక్ చేశారు. 24 గంటలు అది మోగుతూనే ఉంటుంది. 12 సంవత్సరాల నుంచిగా అది మోగుతూనే ఉంది. వీళ్ళు పాడుతూనే ఉన్నారు, వాడు వింటూనే ఉన్నాడు. 18 సంవత్సరాలు వచ్చినాయి. 18 సంవత్సరాలు వచ్చి రోజు చేసినట్టు ఆమెకు ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, ఈ బిడ్డకు ఒక ప్రతిభ ఆయన, ఈ బిడ్డను వాడుకో ప్రభా, ఏది ఇచ్చిందో దాన్ని మేము గుర్తుపట్టాలి ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేసి ఆ రోజు రాత్రి పండుకున్నారట. కరెక్ట్ 3 గంటలకి పియానోలోంచి ఒక పాట వస్తుందట. ఈ రాత్రి నన్ను ప్రేమించుచున్నావు ప్రభు అని పాట వస్తే వీళ్ళు దిగ్గున లేచి, అయ్యో ఇవన్నీ మూసేయలేదేమో, రేడియో కట్టలేదేమో, టీవీ బంద్ చేయలేదేమో, పియానో ఆపలేదేమో అని చెప్పేసి గబగబా వచ్చి ఆ డోర్ తెరిచారు. అంతే. ఆ డోరు తెరిచేసరికి వాళ్ళు ఒక ఆశ్చర్యాన్ని చూశారు. ఎప్పుడూ నడవలేనటువంటి వాడు, ఎప్పుడూ మాట్లాడలేనటువంటి వాడు, ఎప్పుడూ వాయిద్యాన్ని వాయించినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడొచ్చి కూర్చున్నాడంటే ఆ పియానో ముందు కూర్చొని వాయిస్తూ పాట పాడుతున్నాడట. 18 సంవత్సరాల నుంచి మాట లేదు, 18 సంవత్సరాల నుంచి చూడలేడు, 18 సంవత్సరాల నుంచి అసలు ఏ ఉలుకు లేనోడు, పలుకు లేనోడు, బెడ్ మీదనే ఉండేటోడు. అది చూసేసరికి వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళిద్దరు. అసలు చాలామంది వచ్చి చూశారు, ఆశ్చర్యపడ్డారు. అసలు దానికి రీజన్ చెప్పలేకపోతారట. అసలు ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అసలు చెప్పడానికి ఎక్స్ప్లెనేషనే లేదు. కొంతమంది వచ్చి అంటే ఇతడు బ్రెయిన్లో ఏదో ఒక మార్పు జరిగిందని చెప్పాడట. సంగీతానికి రెస్పాండ్ అయ్యేటట్లుగా ఈయన బ్రెయిన్లో ఏదో ఒక చిన్న మార్పు జరిగింది, అందుకే ఇట్లా చేస్తుండొచ్చు, కానీ దీనికి మేమేం కారణం చెప్పలేదు అన్నాడట. ఒక్క భాష కాదు, నువ్వు ఏ భాషలో పాడినా విని మళ్ళీ పాడతాడట. ఒక్క ట్యూన్లో కాదు, నువ్వు ఏ ట్యూన్లో కొట్టినా కూడా దాన్ని మళ్ళీ వెంటనే ప్లే చేస్తాడట. అనేక క్రైస్తవ కచేరీల్లో ఆయన చేత పాటలు పాడించుకున్నారు, చేయించారు. చివరికి ఆమంటది ఒక సాక్ష్యం చెప్తుంది. మే అనేవా
అదో దంపతులు ఇద్దరు కలిసి ఒక మాట ఏమంటారంటే, మేము దేవుని నుండి ఒక అద్భుతాన్ని చూడటానికి ఎంతో విశ్వాసముతో ఉన్నాము, అయినా కూడా మేము అనుకున్న దానికంటే, మేము ఊహించిన దానికంటే కూడా దేవుడు మా జీవితానికి ఒక గొప్ప మేలు చేశాడు అని చెప్పారట. అసలు వాని కోసం ప్రార్థన చేసి నిరీక్షించిందంటే అది మామూలు ముచ్చట అండి. అసలు మనోళ్ళ గురించి ఏమన్నా అనుకో, వాడికి మెదడు తక్కువ అంటే ఒకటే ముచ్చట. వాడికి పని చేయదు సార్, వాడు చదవడు సార్, వాడితోడు కాదు సార్ నేను అంటున్నా. అసలు వాడితో కాకపోవచ్చు, పైన ఒక ఆయన ఉన్నాడుగా, ఆ పైన ఆయన ఏం చేస్తాడంటే వీనిలో ఉన్న టాలెంట్ ఏదైనా ఉంటుంది బయటికి తీయగలుగుతాడని చెప్తున్నాం, వీని నిలబెట్టగలుగుతాడని చెప్తున్నాం. దావీదు చేతికి యుద్ధం నేర్పినట్లుగా, దావీదుకు జ్ఞానమును దేవుడు అనుగ్రహించినట్లుగా మన బిడ్డలు కూడా దేవుడు ఏం చేయగలుగుతాడంటే, నీకు ఇచ్చిన సామర్థ్యం ఏదైతే ఉందో వారికి అది నువ్వు గుర్తుపట్టేటట్లు, దాన్ని మెరుగు పెట్టేటట్లు కూడా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు చదవరా తర్వాత సంగతి. చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ అవుతారు అనుకుంటారా? పుల్లారెడ్డి స్వీట్ తెచ్చుకున్నాం కదా, ఆయనకు చదువు రాదు. అంబికా దర్బార్బత్తి చేసిన ఆయనకే చదువు రాదు. సచిన్ టెండూల్కర్ 10th ఫెయిలే. మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంటారు ఏఆర్ రెహమాన్ 10th ఫెయిలే. మరి వీళ్ళందరూ అబ్దుల్ కలాం లాస్ట్ బెంచ్, థామస్ ఆల్వా ఏడిసిన మెంటల్ రిటార్డెడ్, స్కూల్లో వద్దు బాబు నీ వల్ల కాదని ఎలగొట్టారా. వీళ్ళందరి తర్వాత ప్రపంచానికి ఆశీర్వాదం అయ్యారు, ఎందుకంటే భక్తుల యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వాళ్ళు. మంచి భవిష్యత్తు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలంటే, నిరీక్షణ లేని ఆ స్త్రీ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు మన పిల్లల కొరకు మనం ఏం చేయాలని చెప్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. వానికి ఏదో ఒక తలాంత ఉంటే దేవుడు వాడుకుంటాడంటే, కానీ ఆశతోటి నువ్వు కూడా ఏం చేయాలంటే, ప్రభువా నా బిడ్డను వాడుకోమని చేయాలి. అప్పటిదాకా లేని జ్ఞానం కూడా కావాలంటే దేవుడే జ్ఞానాత్మనిచ్చి వాడిని దేవుడు నిలవబెట్టగలుగుతాడు, వాడుకోగలుగుతాడు అని ఏం చేయాలంటే ముందు నమ్మాలి అని చెప్తున్నా. దాన్ని బిలీవ్ చేయి. ఇది నీకు సాధ్యము, నాకు సాధ్యం కాకపోయినా నీకు సాధ్యమైంది ప్రభు అనే విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకేస్తే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు గ్రేసులను కూడా మనం అక్షరాభ్యాసం చేస్తాం. గ్రేసులు అంటే ద బ్లెస్డ్ వన్ అని అర్థం వస్తుంది. ఆశీర్వదించబడిందని పేరు పెట్టుకున్నది. కృప అని అర్థం వచ్చేటట్టు చక్కని పేరు పెట్టుకుంది. చక్కగా మనం అక్షరాభ్యాసం చేసి దేవుని మాటల్లో, దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క జ్ఞానములో ఒకసారి ప్రతిష్ఠించి దేవునికి అప్పగిస్తే దేవుడే ముందున్న భవిష్యత్తులో కూడా ఆ బిడ్డకు మంచి జ్ఞానం ఇవ్వాలి. చక్కగా దేవుడు వాడుకోవాలి. చక్కగా విద్యాభ్యాసం, ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తే బాగా చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందరు కూడా చదువుకోకుండా మునపట్ల బతుకుతాంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అట్లా లేదు. హెవీ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఆ అక్షరాభ్యాసముతో ప్రారంభమైనటువంటి ఆమె విద్యా జీవితం కూడా విద్యాభ్యాసం ముగింపు వరకు దేవుడు ఆమెకు తోడుంచి నడిపించేటట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. రండి మనం ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా శక్తికి మించిన కార్యాలు మా ద్వారా జరిగించే గొప్ప దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా జ్ఞానమునకు మించిన కార్యాలు మా ద్వారా జరిగించే గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన గొప్ప దేవుడా, సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ యందు విశ్వాసం ఉంచుట కృప చూపించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు సమస్తము సాధ్యమని నమ్ముటకు కావలసిన కృప అనుగ్రహించండి నాయన. దయగలిగిన గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబాలను, మా సంఘాలను, మా పరిస్థితులను, మా సమస్యలను సమస్తమును మీ హస్తాలకు అప్పగిస్తున్న అన్ని విషయాలను మీరే సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.